నువ్వే వెళ్తానంటే మాత్రం నేను పంపను. అంతే. అంతే. సరే సరే. అక్షర, అమ్మ దర్శనం చేసుకో. నీ విజయపు అడుగులను ఆ తల్లే ప్రారంభిస్తుంది. విజయోస్తు. ఇక నీకు అడ్డం ఉండదు అక్షర. గెలుపే నీ ముందుంటుంది. నమ్మకం ఉందండి. సత్యమేంటో ఆ తల్లి అత్తయ్యకి చూపిస్తుంది. పోవాలి, నీ నవరాత్రుల్లో నీ మహిమ చూపించాలి. ఇది పోవాలి, నేను గెలవాలి. సత్యమే నిలవాలమ్మా. చెడు అంతం కావాలి. నిజం తేలాలి. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇంట నన్ను కొలువు చేయి. నియమనిష్టలతో నా నవరాత్రులను జరిపించు. నమ్మిన దుర్గమ్మ మహిమను చూపిస్తుంది. నేను లేననుకోకు. జరిపించు, జరిపించు, జరిపించు. బుజ్జమ్మ గారు, చెయ్యను అనుకున్నారా? నా పాత్రే ఉంటుంది. నువ్వమ్మా నా కోడలంటే. మీ సుఖమే కదత్తయ్య నాకు కావాలి. అయితే నువ్వే చేస్తాను అంటావు. మాటంటే మాటే బావుగారు. నాలుక కోసినా తప్పను. ఏమో అలా వచ్చేసింది. అమ్మవారే అనిపించారేమో. అవునమ్మా, ఆవిడ ఎవరి చేత పూజలు అందుకోవాలనుకుంటుందో వారికే అవకాశం ఇస్తారు. గుడికి వెళ్ళాం రాజేష్. సార్ చెప్పారండి. వీడొచ్చాడేంటి? చెప్పాను కదమ్మా, కష్టంగా ఉందంటే డ్రైవర్ జాబ్కి రమ్మన్నానని. తనే. నమస్తే మేడం. వామ్మో, వీడు ఏకంగా ఇంట్లోనే ఉద్యోగంలో చేరిపోయాడా? వీడికి ఇప్పుడు చిక్కానంటే చచ్చానే. ఒరే శేషుగా. రాజేష్, నవరాత్రులు ముందు చేరాము. మీ బాధ తీరిపోతుంది. అమ్మో, ఇది చెప్పినట్టే దీనికన్నీ కలిసొచ్చేస్తున్నాయి. బాబోయ్, ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా చేసుకో. అలాగే మేడం. నెల జీతం అడ్వాన్స్ ఇవ్వు. సరే అమ్మా. ఎందుకత్తా? తెలియనోడు ఎందుకని పంపించవచ్చుగా. ఓ అమ్మయ్యా, పిలవమంటావు అని పిలవలేదు. ఫస్ట్ టైం కాపాడేవరా ముసలోడా. ఏమా పిలవనా? వద్దులే, టాబ్లెట్స్ తీసుకోవాలి. గుర్తు చేయమని చెప్పాను, మర్చిపోయినట్టుంది. అందుకే అడిగా. నేను తెస్తానులేమ్మా. డాక్టర్ చీటీ డాష్ బోర్డులో ఉంది, తీసుకో. త్వరగా వచ్చేయండి. వెళ్ళొస్తాను అక్షర. లోపలికి వెళ్ళి టిఫిన్ చేయి రాజేష్. వామ్మో, లోపల నేను మెడికల్ షాప్ దాకా వెళ్ళొస్తా. అంటే నేను ఎలా డైవర్ట్ చేయాలంట? మర్చిపోయానండి. ఏంటి? ఏం గుర్తొచ్చింది దీనికి? అదేనండి, అప్పారావు గారు వీడియో తీశారు కదా, అతను దొరికాడేమోనో అడుగుతాను. వాడొక్కడున్నాడు కదా నా ప్రాణానికి. అడుగక్షరా. ఆ, అక్షర గారు, అతను ఇంకా కనపడనే లేదు. ఏం చెప్పాలి ఏంటో. 100%
ఎక్కడా కనపడలేదు. కనపడ్డాడు మేడం. అవునా అప్పారావు గారు, కనబడ్డా? కనిపించాడా? ఇప్పుడే మేడం ఆన్ని పట్టుకుని వీడియో ఫార్వర్డ్ చేసుకుని మీకు ఫోన్ చేస్తాను. మిస్ చేయకండి, తీసుకుని త్వరగా వచ్చి. ఛాన్సే లేడు మేడం, 100%. బ్రదర్, ఏమండి, తను కనబడ్డాడంట. రెడ్ హ్యాండెడ్ గా దొరికేలా అది వీడియోలో. నా కెమెరాతోటే సినిమా లాంటి వీడియో తీసి పెడతాను సార్. నీకోసం ఇంకొకసారి జరిపించాలా? సరే రా, ఇదే మాట మా అమ్మతో చెప్దు గాని రా. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. ఎలా అయినా అతన్నే పట్టుకుని ఆ వీడియో మీకు తెచ్చిస్తాను. బండినే విమానంలో తోలి ఎగిరిపోతాడు అనుకోలేదు. సరే పోనీ బండి నెంబర్ ఏమైనా తెలుసా? అది కుంటాను కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ లో బండి నెంబర్ చూడలేదు మేడం. ఈ ఒక్క తప్పు కాయను మేడం. ఇదేమైనా మొదటి తప్ప? ముచ్చటగా 3 అవకాశం ఇవ్వండి మేడం. అతను పాతాళంలో దాక్కున్నా సరే పట్టుకుని తీరుతాను 100%. ప్లీజ్ మేడం, ప్లీజ్ సార్, ప్లీజ్ మేడం. సరే వెళ్ళండి, కానీ ఈసారి మాత్రం వీడియోతోనే వస్తాను మేడం. వస్తాను సార్. వీడసలు వాడి సెల్లే తీయకుండా వెళ్ళిపోయాడు. అతను దొరకలేదా? సరే అక్షర రా. రాష్ట్రుది ఇప్పుడు రానంటే అత్తయ్య దగ్గర బ్యాడ్ అయిపోతాను. ఇదెక్కడి చావంట? రా. ఓకే మేడం. ఓరి నాయనో, ఫారెన్సిక్ ల్యాబ్ కా దేనికై ఉంటుంది? ముందు చూస్తే వీడు, పక్కనేమో ఇది. గ్యాప్ ఇవ్వకుండా టెన్షన్ పెట్టి చంపుతున్నారు. వామ్మో. పాటలు పెట్టమంటారా?
బోర్ కొడుతుందేమో అని అడిగానండి. ఆహా మీది ఈ ఊరేనండి? ఆహా ఓహో. సార్ వాళ్ళకి మీరేమవుతారు? ఒరే ఎందుకురా చంపుకు తింటున్నావు? అది నా కొంప ముంచేది ఏం చేస్తుందో తెలియక నేను చేస్తుంటే ఇక్కడే ఉంటే వీడికి దొరికిపోయేలా ఉన్నాను. లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారో చూడాలి. సారీ అండి, క్యాజువల్గా అడిగినందుకు కోపం వచ్చిందనుకుంటా. ఇంకేం అడగకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ మీరా, గుర్తుపట్టారు అక్షరా? చెప్పండి. ఆ రోజు ఎవిడెన్స్ తీసుకెళ్లారు కదండి, రిపోర్ట్స్ వచ్చాయి. దానికి సంబంధించి ఇంకో క్లూ దొరికింది. ఇదే సార్. చేద్దాం. అలాగేనా? రండ్రా. రిపోర్ట్స్ రావడానికి టైం ఉంది కాబట్టి ముందే రాజేష్ గారిని ఎలా తప్పించాలో ఆలోచించాలి. ముగ్గురం మార్కెట్లోకి వెళ్తాం. వీడొక్కడే కదా కార్ దగ్గర ఉంటాడు. శేషుగాడికి మెసేజ్ పెట్టి పట్టుకెళ్ళి ఇక వీడి జన్మని ముగించమని చెప్తాను. ఎస్, ఇదే మంచి సమయం. నువ్వు ఫినిష్ రా. ఏమైంది రాజేష్? అతనే సార్. ఏం చేశాడు? ఆ రోజు శృతి ఫోటో నా దగ్గర నుంచి లాక్కు చించేశాడని చెప్పాను కదా సార్, అతనే సార్. నన్ను కిడ్నాప్ చేయాలని చూసింది కూడా అతనే సార్. అతనేనా? అతనే మేడం. ఓరి నాయనో, ఇక్కడే తగలబడ్డావేంట్రా? గుట్టుగా ముగిద్దామంటే రట్ట ఎలానే ఉంది. వీడు నేనేం చెప్పాడు కదా బాబోయ్. అతన్ని పట్టుకుంటే నా శృతి ఎక్కడుందో తెలుస్తుంది మేడం. తెలిసినోడే, తెలుసుకుందాంరా. అడిగేది నిజమే. అదే అక్షర్ గారు చెప్తున్నా. ఫోటో చించడం వాస్తవమే గాని ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తెలియనప్పుడు ఎందుకు చించావు? తెలుసు అక్షర్ గారు, శృతికి ఇంకెప్పుడు కనపడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ అమ్మాయిని ఎవరో కాపాడాలనే, వేరే ఏం లేదు. శృతి ఎవరో తెలీదు. శృతి ఎవరో తెలీదా? మీ శృతి తెలుసు, ఆ శృతి ఎవరో తెలీదు. ఎప్పుడు చూడనే లేదు. నిజం. అసలు ఆ రోజు అరవింద్ గారు మనిషి అని చెప్పుంటే ఫోటోనే చించేవాడిని కాదు. నాకు తెలియదు కదా. ఇంతకీ ఎవరా శృతి అక్షర? అసలు ఏంటా కదా? తెలీదంటున్నావుగా, కథలన్నీ నీకెందుకు? నాకెందుకు? కాకపోతే ఏమైందమ్మా? పూజ అంటే నేనే చేస్తాను. ప్రసాదాలకి రాధమ్మ గారిని పిలిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అత్తయ్య. మా అమ్మ దేనికి? చెప్పాను కదా, అదే. ఆవిడే ఎందుకు? ఎందుకంటే గుళ్ళో ప్రసాదాలు చేసేది మీ అమ్మగారే కదా, అయితే చేయించేది మనమే కదా. గేమ్ రేపటి నుంచి నా వైపు టర్న్ అవుతుంది. నీ ఫోకస్ మారుతుంది చూడు.
అక్షర, మీ అమ్మగారిని కోరి మరీ రప్పిస్తుంది. నాకేదో అనుమానంగా ఉంది. ఏదో ట్రై చేస్తుందిలేండి. దాని టార్గెట్ రీచ్ అవ్వలేదు. డోంట్ వరీ. ఈ కాన్ఫిడెంటే అక్షర, నీలో నాకు నచ్చేదే. దాని నడక నత్త నడకే కావాలి. చేసిన దానికి అది జైలుకి పోవాలి. రేపు అమ్మవారి ఇంటికి వస్తుంది కదండి, పంపిస్తుంది. అక్షర, ఏం చేస్తున్నావు? అమ్మవారికి దండ కడుతున్నానండి. ఇంతకీ మీరెందుకొచ్చారు? అదేంటో ఎలా అడిగావు? ఏం కావాలి అని. కూర్చోవచ్చా? త్వరగా ఏంటో చెప్పి పడుకోండి. పొద్దున్నే లేవాలి. ఉండి నేనేం జాగారం చేయించనులే. అబ్బా, దేనికొచ్చారు? రేపు నవరాత్రులు మొదలు కదా. ఉమ్, నువ్వు ఈ ఇంటి కోడలివిగా. అయితే పండగ కళ నీలో కనబడాలని అని నీ చేతులు బోసిగా ఉంచకూడదు అని ఇప్పుడేగా చెప్పా. సరే, పెట్టుకుంటానులే. ఆహా, నా చేతులతోటే నా బంగారం చేతులకు పెట్టాలి. ఏవండి, మొగుడు పడే ఈ మాత్రం ముచ్చట కూడా వద్దంటావా? నేను అడిగింది ఏమన్నా నేరమా? పెళ్ళానికి గోరింటాకు పెట్టడం ఘోరమా? ఇదెక్కడా చూడని పాపమా? ఇదేదో ముందే చేయొచ్చుగా అండి. మీ ముందే చాచాను. ఇక వదలనుగా. మీకొచ్చా? నీ చెయ్యి పట్టుకుంటే అదే వచ్చేస్తా. రాయికి కూడా రాగాలు పలికించే స్పర్శ నీది. చాలు. పూర్తయ్యాక చూడు. ఫినిష్. ఇప్పుడు బాపు వేసిన పెయింటింగ్ లా ఉంది. నచ్చిందా? మీరింత మంచూరేంటండి? సారీ, ఐమ్ రౌడీ. ఏం కాదు. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. దుర్గమ్మ, మంచి భర్తనిచ్చావు. అలాగే నా మాట నిలబెట్టడానికి రా. చేస్తే గాని ఆ భాగ్యం దక్కదు. ఆ అమ్మే మా అమ్మని నారాదమ్మా అనుకుంది. ఇంకేం కావాలి? బాగా చెప్పావమ్మా. చుక్క కుదిరిందా? సర్లే, ఈ తేనె పూసిన మాటలకేం కాని తీసుకెళ్ళు. వచ్చిన పని మొదలు పెడుతుంది. రామ్మా. ఎలా వెళుతున్నారో అలానే వెళతారు. పంపిస్తాం. జై దుర్గమ్మ. జై దుర్గమ్మ. జై దుర్గమ్మ. జై దుర్గమ్మ. ఎలా ఉంటున్నావమ్మా? నా తప్పేం లేనప్పుడు నా ఇంట్లో నాకుండడానికి భయం ఏంటమ్మా? నాకు భయంగా ఉందమ్మా. ఏం కాదమ్మా, ఆ అమ్మవారున్నారు. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మవారు వస్తున్నారు, హారతి తెస్తున్నారు. ఆ సుందర దృశ్యాన్ని ప్రేక్షక పాత్రలో చూద్దురు గాని. వెళ్ళండి. నేను కాదు, అత్తయ్యే పిలుస్తున్నారు. గో గో గో. పదమ్మా. అప్పుడే ఏమైందే? నన్ను ఊపిరి పీల్చుకొనివ్వా? మీకసలు లేకుండానే చేస్తాను. నిజంగా నాకు నమ్మకం లేదు. ఆ
అదే మాట 10 సార్లు అనకండి. చేస్తుంది చూడండి. జై దుర్గా భవానీ. జై మాతా. జై జై బోలో దుర్గా మాతా కే. జై జై బోలో దుర్గా మాతా కే. జై జై బోలో దుర్గా మాతా కే. జై. ఇలాంటి దాన్ని చెప్పుతో కొట్టి తరుముతావో, ప్రాణాలు పోయే వరకు కొట్టి 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 చంపమంటావో చెప్పు. చెప్పండమ్మా, మీ చేత్తో కూడా ఈ పాపిష్టాల్ని ముట్టుకోకండి. ఏం చేయాలో చెప్పండి, కానిచ్చేస్తాం. అవును బుజ్జమ్మ, తప్పు చేసిన వాడు తనవాడైనా ధర్మంగా వెళ్తావు కదా. ఇన్ని తప్పులు చేసిన దీన్ని వదిలేస్తావా? వదలను. ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలి? శృతి, ఏం చేస్తుంది? రాజేష్ పట్టుకో. ఓకే సార్. శృతి, శృతి, అమ్మ అక్షర, హారతి పళ్ళెం పట్టుకో. మౌనం అంగీకారమే. వెళ్ళు. ఏంటో ఇలా అయిపోయింది. అమ్మవారు నీ చేతుల మీద జరిపించాలనుకుంటున్నారు. జరిపించమ్మా. జరిపిస్తాను. జై బోలో దుర్గా మాతా కే. జై జై బోలో దుర్గా మాతా కే. జై జై బోలో దుర్గా మాతా కే. జై జై బోలో దుర్గా మాతా కే. జై. చెప్పాగా బుజ్జమ్మ, నమ్మకం లేదని. ఆ అమ్మాయిని నమ్మి ఏదీ చేయకూడదు. మీ కోడల్నే నమ్మాలా? అది ఈ జన్మకి జరగదు. రాజేష్, పైన శృతి రూమ్ లో ఉన్నాయి, వెళ్ళడుగు, ఇస్తుంది. అలాగే. వామ్మో, వీడిని పంపిస్తుందేంటి? వీడికి కనిపించకూడదనే కదా ఇంత చేశాను. ఇప్పుడెలా దేవుడా? టెన్షన్ తోనే చంపేసేలా ఉన్నాడు. మళ్ళీ ఏంట్రా? ఒంట్లో బాలేదా అండి? అంటే పూజ జరుగుతుంది కదా, మీరు రాకుండా దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటే డౌట్ వచ్చింది. నీ డౌట్లు తగలయ్యా. ఓరా, నీకెందుకురా?
సారీ అండి. అమ్మయ్యా, ఏంటంట నాకు ఈ గోళ. అత్తయ్య ఎంత గుర్రుగా ఉందో ఏంటో. అమ్మవారి నవరాత్రులు మీరు చేస్తున్నారు కదా, ఈ 9 రోజులను ఒక దీక్షగా భావించి చేస్తే కోరిన కోరికలను అమ్మవారు తీరుస్తారు. అలాగే చేస్తానండి. చాలా నిష్ఠగా చేయాలమ్మా. పాదరక్షలు ధరించరాదు. కటిక నేలపైనే నిద్రించాలి. నేల భోజనం చేస్తే ఇంకా మంచిది. చేస్తాను పంతులు గారు. అభిష్ట సిద్ధిరస్తు. నిండు మనసుతో కల్మషం లేని కోరికను మనసులో అనుకుని అమ్మవారికి అఖండ దీపం వెలిగించమ్మా. అమ్మా, నా కోరికొక్కటి, అత్తయ్యని నిర్దోషిగా నిరూపించాలి. నా కోరికలో న్యాయం ఉంటే నా తోడుండు, నా వెంటుండి నాకు విజయాన్నివ్వు. తల్లి, నా బిడ్డకు స్వార్థమనేదే ఉండదు. దాని నిస్వార్థమైన కోరికను తీర్చమ్మా. అమ్మా, మనసుకు అలజడే కాని సంతోషం అన్నదే లేదు. కన్న బిడ్డకు కూడా శత్రువునయ్యే పరిస్థితి వచ్చింది. న్యాయంగా అడుగుతున్నాను, న్యాయాన్ని గెలిపించు. లేని నొప్పి ఉంది అత్తయ్య. కాకపోతే ఉండలేక అలాగే వచ్చేశాను. ఇక దేనికి? మీ సమక్షంలో పూజ చూసినా పుణ్యం దక్కుతుందని అత్తయ్య. నెక్స్ట్ ఇయర్ నేనే చేస్తాను అత్తయ్య. షూర్, ప్రామిస్. సర్లే. ఓకే, కూల్ అయింది. ఓం శ్రీ దుర్గాయే నమః. మహాలక్ష్మీ మాత్యే నమః. ఓం సర్వదేవతాభ్యే నమః. స్వయంగా ఒక విషయంలో చూసింది కాబట్టి చప్పుడు చేయకు. అత్తయ్య గారు, మీకు అభ్యంతరం లేదు కదా? ఎందుకుంటుందే? నీకు నమ్మకం లేకే పిలిచి నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు. ఏంటి బుజ్జమ్మ ఆలోచిస్తున్నావు? రుద్రయ్య గారి మీద ఇప్పుడు నమ్మకం లేదా? 100కి 100 పాళ్ళు ఉంది. ఉందా? ముందు మీరు నమ్ముతున్న నమ్మకం ఏ పాటితో మీకో తెలుస్తుందిగా. దానికి ఒప్పుకుంటున్నాను. దోషించేసిందమ్మా. నువ్వు దీన్ని తల మీద పెట్టుకున్నందుకు నిన్నే తలదించుకునేలా చేసింది. నా కూతుర్ని అనుకున్నారు కదండి, కాదని తేలింది. ఎవరో తెలిసింది. మీ ముందే ఉంది. ఏం చెబుతారో చెప్పండి. రావే. అత్తయ్య, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. రావే. అత్తయ్య, ఇవల్లే బయటపడిందండి. నాదే ఉందమ్మా, అంతా ఆ తల్లి మహిమ. వెళ్ళొస్తానమ్మా. ఉండండి రుద్రయ్య గారు, మా తృప్తి కోసం దక్షిణ తీసుకుని వెళ్దురు గాని. ఇది నా గొప్ప కాదమ్మా, ఆ దేవి గొప్ప. దానికి కాసులు తీసుకోను. అలా అనకండి రుద్రయ్య గారు. మాకింత మేలు చేశారు. మిమ్మల్ని ఉత్తి చేతులతో పంపడం మాకు బాగోదు. కాదనకండి. అంతగా ఇవ్వాలనుకుంటే నా గోశాలకివ్వండి. నా కొరకు తీసుకోను. సరే రుద్రయ్య గారు, గోవుల సంరక్షణకివ్వడం మాకింకా పుణ్యం. ఉండండి. దాన్ని ప్రాణాపాయ స్థితి వరకు తీసుకెళ్ళావు. పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచావు కదే. నమ్మించి నా గొంతు కోసావు. అత్తయ్య, ఎందుకు చేశావు? అత్తయ్య, దేనికి చేశావు? అత్తయ్య, నువ్వు చెప్పే సందేశాన్ని విని నిన్ను క్షమించేశానని చెప్పడానికి కాదే నిన్నిక్కడికి తీసుకొచ్చింది. నిన్ను చంపేస్తాను కదే. అక్కడైతే ఎవరన్నా ఆపుతారు.
అందుకు నిన్ను బతకనివ్వను. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య వద్దు వద్దత్తయ్య, నన్ను చెప్పొద్దత్తయ్య. నిన్ను ప్రాణాలతో వదలను. అత్తయ్య ఒకసారి కింద చూడండి ప్లీజ్ అత్తయ్య, అటు చూడండి. వెళ్ళొస్తాను. తొందరపడ్డానమ్మా, నన్ను క్షమించు. అయ్యో, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటత్తయ్య? నన్ను నమ్మితే చాలు. నమ్ముతున్నాను శృతి. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. నా బాధ ఏంటంటే ఇలాంటి విషయాల్లో కూడా మన వాళ్ళు దానికి సహకరిస్తున్నారు. నా బాధ ఏంటంటే ఇలాంటి విషయంలో కూడా మన వాళ్ళు దానికి సహకరిస్తున్నారు. నన్ను ఇరికించేశానని సంబరం చేసుకుంటున్నట్టుంది. పద. పర్లేదు అత్తయ్య, గొడవేం పడకండి, వదిలేసేయండి. సమస్య లేదు, రా. అక్షర నన్ను పట్టించాననుకొని వాడు నిజం చెప్పిన దానికి అంతిచ్చి నువ్వే పట్టుబడ్డావు. నీ టైం బ్యాడ్. ఇప్పుడు నీకుంటుంది బ్యాండ్. ఆగు. ఆగంది మీ ఆవిడరా, దొరికిపోతుందనే ఇదంతా. అత్తయ్య, మీ తప్పు లేదు. మీకు చూపిస్తున్న దృష్టి సరిగ్గా లేదు. నేను తప్పు చేయలేదు. మీ తప్పు లేదని నిరూపిస్తాను. కోర్టు వాయిదా రోజు మీకే తెలుస్తాయి. అబద్ధాలు చెప్పిస్తున్నానో నిజాలు చెప్తున్నారో ఆ రోజు తెలుస్తుంది. సరే, అదొక్కటేగా మిగిలింది, అదే చూస్తాను. నిన్ను మాత్రం జీవితంలో నమ్మను. ఇంకా అదే ఆలోచిస్తున్నావా? లేదమ్మా. నువ్వు అక్షరం ధైర్యం చెప్పేదానివి. ధైర్యంగానే ఉండాలి. ఉంటానండి, ఇక ఉంటాను. మీరు భోజనం చేశారా? అందరివి అయిపోయాయమ్మా, నువ్వే చెయ్యాలి. రా అక్షర. ఆకలిగా లేదండి. ఉదయం నుంచి నువ్వేం తినలేదు. కటిక ఉపవాసం ఉండక్కర్లేదు. అవునమ్మా, రా తిందుగాని. తీసుకోండి అత్తయ్య గారు. అక్షర, నేను ఇక్కడే పడుకుంటాను. ఏమండి, మీరెందుకండి ఇక్కడ? సోఫాలో వెళ్ళి పడుకోండి. పర్లేదు, ఇక్కడే పడుకుంటాను. ప్లీజ్ అండి. మీరు వెళ్ళి సోఫాలో పడుకోండి బాబు. సరే. మన కోసం బాబు కష్టపడుతున్నాడు. ఈ రోజు ఇలా అయింది, రేపేమవుతుందో. వెనకబడిపోయానమ్మా. ముందుకెళ్లే ఆధారం ఇంకా ఏదైనా కావాలి, చూపించు తల్లి. బాబోయ్, రిపోర్ట్స్ వచ్చేసాయా? వస్తే అరెస్ట్ చేసి తీసుకుపోతాగా. మీ ఫింగర్ ప్రింట్ తో మూడోది మ్యాచ్ అయి ఉండాదని సమాచారం అందితే ఎంక్వైరీలో తేలుద్దామని వచ్చుండా. ఎవరో ఆ షాడో ఎవరో అడిగితే చెప్పేస్తారా ఏందిలే గానే, మేమే చెప్తాం.
రిపోర్ట్స్ తయారవుతుండాయి, వస్తాయి. నా పని అయ్యేట్టే ఉంది. నమస్తే బుజ్జమ్మ గారు. కోర్టులో కలుద్దాం. గడీస్ గ్రేట్. వీడు చెప్తోంది నిజమేనా? మూడో వాళ్ళు ఎవరై ఉంటారు? చెప్పినా నువ్వు నీ నమ్మకం మీదే ఉంటావు కదమ్మా. రిపోర్ట్స్ వస్తాయిగా, అప్పుడు నీకే తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. ఇచ్చిన బిల్డప్ కి రిపోర్ట్స్ వస్తే నన్ను వదలడు. ఈ జీవితం అంతా జైలు పాలైతే ఇక బావగారి జీవితంలోకి నేను వెళ్లేదెప్పుడు? నో, ఎస్ఐనే ఆపాలి. వాడు లంచాలు మరిగిన వాడే కదా, కొనేస్తా. దీనిలో వణుకు మొదలైంది. ఏదో చేయాలని చూస్తుంది. పట్టుకుంటా. దుర్గా చెప్పరా. వస్తున్నాను. డెఫినెట్ గా నేనేం తెలిసిపోతుంది. ఈ ఎస్ఐ గారిచ్చిన బిల్డప్ కి రిపోర్ట్స్ వస్తే నన్ను వదలడు. ఈ జీవితం అంతా జైలు పాలైతే ఇక బావగారి జీవితంలోకి నేను వెళ్లేదెప్పుడు? నో, ఎస్ఐని ఆపాలి. వాడు లంచాలు మరిగిన వాడే కదా, కొనేస్తా. దీనిలో వణుకు మొదలైంది. ఏదో చేయాలని చూస్తుంది. అదే చేస్తా. అదొక్కటే దారి. వాడి దారికి అడ్డుపడిపోతాను. వెళ్తాను. పట్టుకుంటా. ఓకే సార్, ఓకే. ఇదేంది? అడ్వాన్స్ అనుకోండి సార్, బ్యాలెన్స్ తర్వాత ఇచ్చేస్తాను. ప్లీజ్ సార్. సరే, ఏందో నిన్ను చూస్తుంటే కుదరదని చెప్పబుద్ధి కావట్లా. తర్వాత ఇలే అమ్మే. నేను రిలాక్స్డ్ గా ఉండొచ్చు కదా సార్. హ్యాపీగా దుప్పటి ముసుకేసుకుని పడుకో. నీ పేరు యాడా రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో, ఏది వదలద్దబ్బా. వచ్చింది తీసుకోవాలా, చేసేది చేయాలా. నిన్ను లాగన్లే. మాటలు వినపడకపోయినా డబ్బిచ్చి డీల్ కుదుర్చుకున్నావని నమ్మేలా దొరికావే. అప్పుడే ఆగవుగా, ఇంకా చేస్తావు. అన్నీ పోగేసి పంపిస్తాను. వెళ్దు గాని పూజ లెక్క పెట్టడానికి. ప్రతి ఏడు అమ్మవారి పాదాల చెంత పెట్టినది పుట్టింటి చీరగా అమ్మాయికి ఆనవాయితీగా ఇస్తున్నాను. కానీ ఈ సంవత్సరం ఆ భాగ్యం నాకు లేదు, ఇవ్వలేను. కసాయి తల్లిని అయిపోయాను కదా, అది రాదు, రాదండి. ఇంకేమైనా ఉందా? పిన్నికి తెలియకుండానే చేస్తున్నాం. మీరొక పని చేయండి. అలా అన్నమాట. సరేనా వదినా? అలాగే అక్షర, వస్తాను. రండి. అత్తయ్య గారు, మీరు మీ అమ్మాయి గారికి చీరనిస్తున్నారు.
అక్షర, నీ బాధ తీరే మార్గం ఒకటుంది. ఏంటి పంతులు గారు? ఈ నవరాత్రులన్నీ దివ్యమైన రోజులేనమ్మా. అన్నపూర్ణాదేవి వ్రతంతో పాటు తెల్ల కాగితం నిండా పసుపు పూసి మంచి గంధం కలిపిన కుంకుమతో సంకల్పంగా కోరికను అందులో రాసి అమ్మ పాదాల చెంత ఉంచి సంతానలక్ష్మి పూజ చేయిస్తే ఆ తల్లి సంతోషిస్తుంది, నీ కోరికలను తీరుస్తుంది. తప్పకుండా చేస్తాను పంతులు గారు. అమ్మా, వదిన వల్ల కాదు, నా పూజను స్వీకరించు. నిండు మనసుతో అడుగుతున్నాను. కలిగించమ్మా. పంతులు గారు, అమ్మవారు వస్తున్నారు. లేదమ్మా, నువ్వు ఆ తల్లి భావంలోనే ఉండటం వల్ల నీకలా కనిపిస్తున్నట్టున్నారు. అవునక్షరా. లేదు పంతులు గారు, అమ్మవారే. చీరల్లో ఏదో ఒకటి తీసుకునిరా, చాలు. తను ఉన్నట్టే. అంతేగా పంతులు గారు? నేను ఇప్పుడే తీసుకొస్తానండి. వస్తాను. మీ పేరు? చాలానే పెట్టారు నాయనా. విజయ, దుర్గా, భవాని, శాంభవి, కామాక్షి, మీనాక్షి, చాలానే ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా పలుకుతాను. ఓ, మీ వాళ్ళు అందరి అమ్మవార్లని కొలుస్తారనుకుంటా. ఆహా, ఆ కొలిచేవారే పెట్టుకున్నారు. ఏమండి, మా వదిన చీర. ఈవిడెవరు? చీర తీసుకోవడానికి వచ్చిన ముత్తైదువా? అత్తయ్య, నార్మోయ్, సహిస్తున్నాను కదా అని పిచ్చి వేషాలు వేయకు. తనేం చేసింది బుజ్జమ్మా? మీరు నమ్మకపోయినా పురందరి ప్రెగ్నెన్సీ పోవటానికి కారణం ఇది చేసి ఇప్పుడు ఇదే దాని మీద లేనిపోని ప్రేమను చూపిస్తూ సంతానలక్ష్మి పూజ చేస్తుందా? దీనికి మనసులో ఉండేది దురుద్దేశం, పైకి చూపించేది సదుద్దేశం. 2 నాలుకల పామిది. ఇది నా కూతురు గురించి చేస్తే దానికి మచ్చుకైనా మంచనేది జరుగుతుందా? ఉంది. ఇంకేల సందిగ్ధం. నమ్మిన దుర్గమ్మ నట్టేట ముంచదు.
నమ్మకం ఉంటే నమ్మకం ఉంచు. కోరుకున్నది మంచే చేయమను. వామ్మో, ఎవరివిడా అత్తయ్యనే ఒప్పించేసింది. పురందరు ఇంకా రాలేదే. వస్తుంది. ప్రసాదం వండుతావా? ప్రసాదం అవుతుంది. పులుపు ప్రసాదం. ఏం చేస్తున్నావు? చేస్తావా? 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 అలా ఉన్నావేంటి? ఏం లేదు. రుచి బాగుంది రాదమ్మా. చూసి చెప్పేగలనులే. హారతిస్తానమ్మా. సిద్ధం. అమ్మా, పంచుతారు. ఇప్పుడు నేనే తీసుకుంటున్నానా? అమ్మా,
కొంచెం త్వరగా వెళ్ళండి. నీ కోరిక తీరుతుంది. వస్తాను. గాని నాన్నకి తమ్ముడికి చెప్పావా అక్షరా? వాళ్ళకే చెప్పాను. అత్తయ్య మిమ్మల్ని చూస్తే సంతోషిస్తారు, కానీ ఆ శృతి మీ అత్తయ్య గారికి చెప్తుందని ఆగాను. అవును కదా, వద్దు. ఏంటో నా ఇంటికే దొంగలా రావాల్సి వస్తోంది. నా తల్లి నుంచి చీర తీసుకోవడానికి కూడా భయపడుతూ వచ్చాను. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు దినా, మారుతుంది. రండి. రండి. శర్మగారు, ముత్తైదువులు వచ్చేశారు, పూజ చేయండి. అలాగే. హారతి ఇవ్వండి బుజ్జమ్మ గారు. ఓ మాతం నమామి కమలే తమలాయతాక్షి శ్రీ విష్ణు విత్కమల వాహిని విశ్వమాతః శిరోజతే కమల కోమల గర్భ గౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఓం శ్రీ దుర్గాయే నమః. మహాలక్ష్మీ మాత్యే నమః. బుజ్జమ్మ గారు, ఈ చీరల్ని ముత్తైదువులకు ఇవ్వండి. పూజ అయిపోయింది, చీర తీసుకుని వెళ్ళిపోతుంది. నేనే ముసుగు తీస్తా. అత్తయ్య గారు, మీరు ముత్తైదువులకి చీరలు ఇవ్వండి, నేను హారతిచ్చి బొట్టు పెడతాను అంటుంటే. వీళ్ళ ఆచారం ప్రకారం తీయకూడదు శృతి. నీకు చెప్పారా? చెప్పారు. వాళ్ళని ఇబ్బంది పెడితే అవమానించినట్టు అవుతుంది. అవును, వాళ్ళ ఆచారానికి విరుద్ధంగా చేస్తే నీ మీద కేసు పెట్టి జైల్లో వేస్తారు. ఇప్పుడు నేనేమన్నానని? పోనీ బొట్టు పెడతాను, తీయండి. అదే వద్దనేది. ఏంటి? చీరలన్నీ అయిపోయాయి. ఇవ్వు. నా కూతురు కోసం ఇవ్వాలనుకున్న చీరమ్మా. ఎప్పుడైనా ముసుగు తీవే, నువ్వెవరో చూస్తాను. బాధపడకక్క, కొన్ని రోజులే అన్నీ సర్దుకుంటాయి. ఆ ఆశతోనే ఉన్నాన్రా. నెరవేరుతుందో దినా. ఏం మాట్లాడుకుంటున్నారు? వినపడి చావట్లేదే. ఇది ముసుగు తీయదేంటమ్మా? వస్తాను. అత్తయ్య గుడి నుంచి వచ్చేలోపు నేను ఇంట్లో ఉండాలి. సరే, జాగ్రత్త దినా. ఎవరో ఏంటో తెలుసుకోలేకపోయానే. ఇంకేం జరుగుతాయో నా ప్రాణానికి. ఎక్కడున్నావు శృతి? నీకోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను.
ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు ఎందుకు అక్క వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అక్షర, నీ వల్లే. మీ అమ్మగారికి చూపించుంటే అప్పుడు ఇంకా హ్యాపీగా ఉండేది. ఆ శృతి ఉండడం వల్ల. రాజేష్ రాజేష్ గా చెప్పగలిగితే ఆయన పర్ఫెక్ట్ గా బొమ్మ గీస్తారు. చెప్తాను అక్షర్ గారు, నా మనసులో ఉన్న రూపాన్ని చెప్పలేనా? ఇప్పుడే పిలిపించండి, చెప్పేస్తాను. సరే రాజేష్, దుర్గకు ఒకసారి ఫోన్ చేయండి. దుర్గ తీసుకుని వస్తానన్నాడు. రా రాజేష్ వెళ్దాం. అక్షర నువ్వు వాటర్ తీసుకున్నా. అలాగే. వీడు నన్ను టిట్టో దించేసేలా ఉన్నాడు. అత్తే ఇంట్లోనే ఉందిగా, చూపించేస్తారు. అప్పుడు నన్ను గెంటేస్తుంది. పూర్తయింది, వచ్చి చూడొచ్చు. రాజేష్ రాజేష్ ఏమైంది? రాజేష్ రాజేష్ గారు, అన్నయ్య రక్తం. దుర్గా హాస్పిటల్కి తీసుకెళ్ళరా. అలాగనే. రాజేష్ జాగ్రత్త. ఇలా అయిందంట అక్షర. కావాలని చేస్తేనే అయినట్టుందండి. ఇది కూడా దాని పనే అయి ఉంటుంది. అవునా? రా. వీళ్ళేంటి నా దగ్గరికేనా? నా దగ్గరికే వస్తున్నారు. నన్ను వాచ్ చేస్తుంటారా? బొమ్మ గేయించలేదు, ఎస్కేప్ అయ్యాను. రాజేష్ గారు ఇప్పట్లో ఇంటికి రాడు. ఈ లోపు అక్షర సంగతి చూస్తాను. అదే చేసి ఉంటుంది అక్షర. కన్ఫర్మ్ అండి. అమ్మకి చెప్దామా? వేస్ట్ అండి. ఎందుకు చేసి ఉంటుంది? రాజేష్ తో దీనికి ఏదో లింక్ ఉందండి. ఇద్దరిని ఎదురెదురు నిలబెడితే తెలుస్తుంది. కరెక్ట్ అక్షర, నిలబెడదాం. నవరాత్రులను నియమ నిష్ఠలతో ఒక యజ్ఞంలా చేస్తున్నావమ్మా. ఇలానే చెయ్యి. నువ్వు కోరుకుంది ఆ అమ్మవారు నెరవేరుస్తారు. అక్షరకి చెప్పక్కర్లేదు నాన్న. తనిచ్చిన మాట ఏది మర్చిపోదు, అన్నీ ముగిస్తుంది. తప్పకుండా. నా కూతురు చేస్తోందే మీ అందరి కోసం. నన్ను కాపాడటం కోసమో తనని రక్షించుకోవడం కోసమో అమ్మవారికి తెలుసు. కానీ అఖండ దీపం జాగ్రత్త.
అమ్మవారి నిమజ్జనం వరకు ఉండాలి. తప్పించుకునే దాని మీద శ్రద్ధ దీపం మీద పెట్టు. చెప్పక్కర్లేదమ్మా. అక్షర, అమ్మా అక్షర, ఏమైందమ్మా? ఎవరో ఫ్యాన్ పెట్టారమ్మా, వెళ్ళి ఆఫ్ చేసే. ఫ్యాన్ ఎవరు పెట్టారమ్మా? నువ్వు మాట్లాడేదేది నాకు అర్థం కావట్లేదు. 27 అంతా అర్థమవుతుంది. నేను ఉండకూడదు అనుకుంటున్నావు కదా, నువ్వే ఉండవు. ఏంటేంటో అంటున్నావు. సర్లే అనుకొని తృప్తిపడు. నువ్వు వెళ్ళి 7 అనుకున్నది అవ్వలేదు కదా. పో అక్షర, పోవే. ఏదో అనుకొని వస్తే ఏదో అయింది. ఏం చేయాలి? పోస్ట్. ఇప్పుడు ప్లాన్ ఫ్లాప్ అయిన బాధ పోయి సాటిస్ఫాక్షన్ వచ్చింది. బాబు, ఏమైందమ్మా? చూడమ్మా, పోస్ట్ అబ్బాయి వచ్చి శృతికేదో కవరిచ్చి వెళ్ళాడు. ఆ అమ్మాయి ఇలా చించి పారేసింది. నీకే వచ్చిందేమోనని అనుమానం వచ్చి తీసుకొచ్చాను. చూడు. రగిలిపోతుంది అక్షర. దీనిది అసలు మనిషి పుట్టుకేనా? దీన్ని అమ్మ నమ్ముతుంది. అది ఇంకా బాధగా ఉంది. బావగారు, నార్మల్. నీతో మాట్లాడడం కూడా కంపరమే. నిన్ను చంపేస్తాను. వదిలు అక్షర, దీన్ని వదలను. ఏమండి, అన్నిటికీ శిక్షణ అనుభవిస్తుంది. మీకెందుకు ఆ పాపం? ఉండండి ప్లీజ్, నా మాట వినండి. నిన్ను వింటారా లేదా?
నా ముందుండకు పో. ఫార్వర్డ్ చేసుకుని మళ్ళీ ఇచ్చేస్తాను. సరే తీసుకోండి. అయ్యి బాబోయ్, నువ్వు ఉన్నావు తల్లి. అమ్మయ్యా బ్రదర్, ఉంది బ్రదర్, కావాలంటే చూడండి. ఎవరితో చూడడం పద్ధతి కాదు, నమ్మకం ఉందిలేండి. ఫార్వర్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్. ఫార్వర్డ్ చేసుకుంటున్నా. సరే. అమ్మయ్యా డిలీట్ చేశాను బ్రదర్. ఈ జీవిని చిరంజీవిని చేసావు. 100%. థ్యాంక్ యూ. సరే వస్తానండి. ఫ్రీగా ఉన్నప్పుడు షాప్కి వచ్చా బ్రదర్, పార్టీ చేసుకుందాం. దుర్గమ్మ, ఏం చేయాలి? శేషుకి ఫోన్ చేసి ఆపుతాను. శృతి ఇచ్చిన డబ్బులు కరిగిపోతున్నాయి. ఇంకెవరిని బాతాలి? నమస్తే శృతి గారు, మీకు 100 ఏళ్ళండి. మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మీరే ఫోన్ చేశారు. అక్షర కూడా ఇంటికి రాదు. చావు కబురు చెప్తా, వెయిట్ చేయండి. పదండ్రా. చంపేస్తాడు. అక్షర, నువ్వు చచ్చిపోతున్నావే, నీతో పాటు ఆధారాలు కూడా చస్తాయి. చావే. చూడరా, కనిపించిందా? లేదన్నా. ఏం దొరికావి? ఇది చాలు నీ అంతు చూడ్డానికి. థ్యాంక్స్ అప్పారావు గారు. పర్లేదు మేడం, మీ వీడియో మీకు ఇచ్చేసాను. నా ప్రాణం నా దగ్గర ఉన్నట్టు ఉంది. 100%. సరే వస్తాను. ఇది స్టూడియోకి వెళ్ళి వచ్చేస్తుంది. అదే మన టార్గెట్. పదండ్రా. రేయ్, వెళ్ళే ఫోన్ తెచ్చేయండి రా. రేయ్, ఆ ఫోన్ లాకరారా. కుడి కన్ను ఎదురుతూనే ఉంది. ఎవరికో కీడు జరగబోతుంది. అక్షరా, 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 దానికి ఏదో కీడు జరగబోతోంది. అతయ్య ఏమైంది? కుడి కన్ను ఎదురుతుంది బాబు. అక్షర ఆపదలో ఉన్నట్టుంది. భయపడకండి అత్తయ్య, తనకేం ఆపద ఉంటుంది? ఇంట్లోనేగా ఉంది. లేదు బాబు, అప్పారావు ఫోన్ చేశాడని వెళ్ళింది. ఎప్పుడత్తయ్యా? చాలాసేపు అయింది బాబు. ఎప్పుడు కుడుకన్న అదిరినా ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది. అదే కంగారుగా ఉందయ్యా. ఏమీ అవదత్తయ్యా, నేను వెళ్ళి తీసుకొస్తాను. దుర్గమ్మ, అప్పారావుకి చేస్తా. స్విచ్ ఆఫ్ అని వస్తుందంటే
రే అది ఇక్కడే ఉందిరా. ఏమండి? ఎక్కడున్నావు అక్షర? అదే అక్షర, అక్షర డేంజర్ లోనే ఉంది. ఎక్కడుందో తెలియట్లేదే. రేయ్, ఎవరిని వదిలిపెట్టను. కొన ఊపిరితోనే ఉంది కదా అని దాన్ని వదలకు. ఆధారం అనేదే ఉండకూడదు. బూడిదైపోవాలి, గాల్లో కలిసిపోవాలి. శేషు, అర్థమైంది. రేయ్, బండ్లో పెట్రోల్ ఉంది, తీసుకురా. ఓకే అన్న. కాల్చే శేషు, పెట్రోల్ పోసి కాల్చే. అలాగే, ముందు డబ్బు ట్రాన్స్ఫర్ చేయి, తగలెట్టి కాల్ చేస్తా. ఓకే. శేషు శేషు శేషు, ఏంటి? ఆ అప్పారావు సెల్ కూడా స్మాష్ అవ్వాలి. నువ్వు వెంటనే వాడి దగ్గరికి వెళ్ళు. అక్కడ నీ వాళ్లతో దాన్ని దహనం చేయించు. దుష్టుల పాలిట కథలి వచ్చిన కనక దుర్గవి నువ్వు. నిన్ను ఇదనే మాకు భయంగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఏం డ్రామాలు ఆడుతున్నావు రాధమ్మా? ఈ మహానటి పర్ఫార్మెన్స్ లు మా అత్తయ్య దగ్గర కాదు. నీ కూతురు కావాలనే కనబడకుండా పోయింది. తనకేదో అయిపోతుందన్న భయాన్ని కలిగించి తప్పించుకుంది. శృతి, ఇంకొక మాట నా భార్య గురించి మాట్లాడవంటే బాగోదు. రేయ్, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. దాని మీద సింపతి చూపించకండి. అది ఎల్లుండి కోర్టుకు రావాలన్న భయంతోనే పారిపోయింది. ఈ లోపేదో చెయ్యాలనుకుంటే కుదరక బిచాణ ఎత్తేసింది. నా కూతురు అలాంటిది కాదండి. వచ్చాను. ఏమైంది అక్షర? ఎవరో చెప్పు, నరికి పోగులు పెడతాను. చెప్పక్షరా. మీరు హంతకులు కావడం నాకిష్టం లేదండి. చట్టమే దానికి శిక్ష వేస్తుంది. అక్షర, ఎవరో చెప్పు, చంపి పారేస్తా. ఎవరు కాదండి, నేనే వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. భయపడాల్సిన గాయము కాదు. పలికి ఆయన పేరుని అపవిత్రం చేయకు. అక్షర, ఆగు. నీ పాపాలు పండే ఆఖరు రోజు రేపే. ఎల్లుండి నువ్వు తప్పించుకోలేవు. అత్తయ్యని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. రాసుకో.
ఇదే జరుగుతుంది చూడు. ఏంటి దీని ధైర్యం? సెల్ కాల్ చేశారుగా, ఇంకే ఉన్నాయి. దీన్ని నమ్మడానికి లేదు. తప్పించి ఆలోచన చేయాల్సిందే. ఆడపడుచు కష్టాలను తీర్చాలని చూస్తుంది. తెచ్చింది అదే కదా. ఇంకా నువ్వు ఇలాగే అంటే నీకేమి చెప్పలేను బుజ్జమ్మ. కాలమే ఎవరేంటా అని నీకు చూపిస్తుంది. చూస్తానులేండి. రేపు కాక ఎల్లుండేగా. సర్లే, ఈ కోపాన్ని పండగ మీద చూపించకు. ఇక్కడి వరకు అక్షర నియమనిష్టలతో చేసింది. తను చేస్తుందని అమ్మవారికేం తక్కువ చేయకు. ఈ బుజ్జమ్మకి దుర్గమ్మే ముఖ్యమండి. ఎవరు చేసినా ఆవిడకెందుకు లోటు చేస్తాను? శృతి, శృతి! ఇప్పుడు దాన్నెందుకు పిలుస్తుంది? ఏంటత్తయ్య? ఉండు. వారి అలంకరణకు నగలు, పూజలోకి మీకు చీరలు. శృతి, ఇది నీకు. చూడండి, రెండు ఒకేలా ఉన్నాయి అత్తయ్య గారు. అమ్మవారి విషయంలో ఒకరెక్కువ ఇంకొకరు తక్కువ కాదని చెప్పడానికి ఇద్దరికి ఒకే రేంజ్ లో కొన్నాను. ఒకేలా ఉంటేనే కదా నమ్ముతారు.